ప్రపంచ రాజకీయాల్లో ఒక ప్రసిద్ధ సామెత ఉంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు కూడా ఉండరు. కేవలం ప్రయోజనాలు మాత్రమే శాశ్వతం. ఈ మాటను అక్షరాల నిజం చేస్తూ అమెరికా రాజకీయ వ్యాపార రంగంలోని ఇద్దరు ధ్రువ నక్షత్రాలు ఇప్పుడు ఒక్కటయ్యాయి. వారే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్. నిన్నటిదాకా ఒకరిపై ఒకరు విమర్శలు కురిపించుకున్న ఈ ఇద్దరు మహాశక్తులు ఇప్పుడు ఒకే టేబుల్ వద్ద విందు చేస్తూ కనిపించడం ప్రపంచానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, అమెరికా సంపద, అధికార శక్తి మధ్య ఏర్పడిన సరికొత్త పొత్తు. ఇటీవల ఎలన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక ఫోటోను పోస్ట్ చేశారు. అందులో డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్, ఎలన్ మస్క్ ముగ్గురు కలిసి ఒకే టేబుల్ వద్ద నవ్వుతూ మాట్లాడుకుంటూ విందు ఆరగిస్తూ ఉన్నారు. దానికి మస్క్ ఇచ్చిన క్యాప్షన్ 2026 అద్భుతంగా ఉండబోతోంది అని. ఈ ఒక్క ఫోటో అంతర్జాతీయ మీడియాలో మంటలు పుట్టించింది. 2026లో జరగబోయే అమెరికా మధ్యంతర ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ పరిణామాలపై ఈ కలయిక ఎలాంటి ప్రభావం చూపబోతోందోనని మేధావులు చర్చలు మొదలుపెట్టారు. ఒకప్పుడు వీరిద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు ఉండేవి. ట్రంప్ అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన కొత్తలో మస్క్ భాగస్వామిగా ఉన్నారు. తర్వాత ఏం జరిగిందో కొద్ది రోజులకే మస్క్ ట్రంప్ ప్రభుత్వంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసేవారు. ముఖ్యంగా పర్యావరణ మార్పులు, ఎలక్ట్రిక్ వాహనాలపై ట్రంప్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు మస్క్కు నచ్చేవి కాదు. ఒకానొక సమయంలో ట్రంప్ వ్యాఖ్యల వల్ల మస్క్ వైట్ హౌస్ సలహా మండలి నుంచి కూడా తప్పుకున్న పరిస్థితి. ప్రతిగా ట్రంప్ కూడా మస్క్ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు. కానీ కాలం మారిపోయింది. పరిస్థితులు ఇద్దరిని మళ్ళీ దగ్గరకు చేర్చాయి. ట్రంప్కు మస్క్ టెక్నాలజీ మద్దతు అవసరమైంది. అలాగే మస్క్కు ట్రంప్ రాజకీయ అండ లేకపోతే ఎంత నష్టం జరిగిందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. కొద్ది రోజుల్లోనే ట్రంప్పై యుద్ధాన్ని విరమించి తెల్ల జెండా ఎగురవేశారు. ట్రంప్తో మళ్ళీ కలిసిపోయేందుకు రాజీ మార్గంలో నడుస్తూ ఉన్నారు మస్క్. కొత్త ఏడాది స్వాగతానికి ప్రపంచమంతా సిద్ధంగా ఉన్న సమయంలో ట్రంప్తో విందుకు మస్క్కు అవకాశం దొరికింది. ఈ విందు వెనుక కేవలం స్నేహం మాత్రమే లేదు, అంతకంటే లోతైన రాజకీయ, ఆర్థిక వ్యూహాలున్నాయి. ఎలన్ మస్క్ కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, భవిష్యత్తు సాంకేతికతను శాసించే వ్యక్తి. ఆయన చేతిలో శక్తివంతమైన టెక్నాలజీ ఉంది. ముఖ్యంగా సమాచార ప్రసారానికి ప్రపంచంలోనే అతిపెద్ద వేదిక అది. రాజకీయ అభిప్రాయాలను మార్చగల శక్తి దీనికి ఎక్స్ ప్లాట్ఫామ్కు ఉంది. దీని తర్వాత అంతరిక్ష రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని కాపాడే ఏకైక సంస్థ స్పేస్ ఎక్స్ మాత్రమేనని ట్రంప్ గుర్తించారు. ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల రారాజు టెస్లా ఎలన్ మస్క్దే. అలాగే భవిష్యత్తు మానవ మేధస్సు, కృత్రిమ మేధస్సుపై పనిచేసే సంస్థలు న్యూరాలింక్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండూ కూడా మస్క్ చేతిలో ఉండడంతో ట్రంప్ కూడా మెత్తబడ్డారు. ట్రంప్కు మళ్లీ చేరువైతే తన కంపెనీలకు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు, నిబంధనల సడలింపు దొరికే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా ట్రంప్ తన రాజకీయ సందేశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లొచ్చు అని మస్క్ గుర్తించారు. దీంతో ట్రంప్తో దోస్తీ కోసం వేచి చూస్తూ ఉన్నారు. మస్క్ ఇప్పటికే రాజకీయాల్లో నేరుగా పాల్గొనకపోయినా తన సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా చక్రం తిప్పుతూ ఉన్నారు. మస్క్ ట్రంప్ ప్రభుత్వంలో ఒక కీలక సలహాదారుడిగా లేదా టెక్ పాలసీ విభాగానికి అధిపతిగా మళ్లీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఈ ఇద్దరు కలిస్తే అది డెమోక్రటిక్ పార్టీకి పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. అమెరికాలో జరిగే ప్రతి మార్పు ప్రపంచంపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ట్రంప్ మస్క్ల కలయిక వల్ల చైనాతో వాణిజ్య యుద్ధంలో మస్క్ టెక్నాలజీని ట్రంప్ ఆయుధంగా వాడొచ్చు. అలాగే టెస్లా కంపెనీ భారత్లో ప్రవేశించడానికి ట్రంప్ మస్క్ల పొత్తు సహకరించవచ్చు. భారత్తో అమెరికా సంబంధాలు మరింత వ్యూహాత్మకంగా మారే అవకాశము ఉంది. క్రిప్టో కరెన్సీ పట్ల ట్రంప్, మస్క్ ఇద్దరు కూడా ఆసక్తిగా ఉన్నారు. వీరి వల్ల డిజిటల్ కరెన్సీ రంగంలో కొత్త విప్లవం వచ్చే అవకాశాలు లేకపోలేదు. మస్క్, ట్రంప్ కలుసుకోవడం నిజమే అయినప్పటికీ 2026 అద్భుతంగా ఉండబోతోంది అనే ఎలన్ మస్క్ మాట వెనుక రాజకీయ వ్యూహం దాగి ఉంది. వైట్ హౌస్ రాజకీయ శక్తి, సిలికాన్ వ్యాలీ అపారమైన సంపద, ఇవి రెండూ కలిస్తే ప్రపంచ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైనట్లే. పాత శత్రుత్వాలను పక్కన పెట్టి ప్రయోజనాల కోసం కలిసిన ఈ ఇద్దరు దిగ్గజాలు 2026లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తారో వేచి చూడాలి.